ఈ రైతు అయితే మొదటిసారిగా వంకాయ పంట సాగు చేస్తున్నారు. రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అది మన మెడరుపు మామూలుగా కాండం తోలుచి పురుగు ఒకటి వస్తుందండి. ఆ! ఆ పొండాకు వస్తుంది. ఆ! ఇదిగో పురుగండి. ఆ! ఇది ఎన్ని మందులు కొట్టినా ఆగట్లేదండి. ఆ! ఏంటంటే ఈ సంవత్సరం మరి వాతావరణం మూలంగా వర్షాలు లేకపోవడం వల్లనే ఇలా వస్తుందని చెప్పేసి రైతులు అంటున్నారు. ఆ! నేను కొంచెం కొత్త అవ్వటం వల్ల నాకు కూడా పెద్దగా అనుభవం లేదు. ఆ! కాబట్టి ఇలాంటి సమస్య ఎక్కడైనా ఉంటే కొంచెం తెలియజేస్తారని చెప్పేసి అంటే ఇది మీరు మొదటిసారండి వంకాయ పంట సాగు చేయడం? మొదటిసారండి. ఇంతకుముందు గత 30 సంవత్సరాల నుంచి వరి, మినుము సాగు చేశానండి. అంటే మీకు వరి, మినుములో అనుభవం ఉంది. ఉంది. మీరు ఇప్పుడు మొత్తం చూస్తున్న ఎన్ని రోజుల వయసు అండి ఇది? ఇది దాదాపు ఒక 70 రోజులు వచ్చింది. 70 రోజుల వయసు. ఆ. మీరు నారేసుకున్నారా? లేదంటే గ్రాఫ్టింగ్ ప్లాంట్ వేసుకున్నారా? మేము కొనుక్కొచ్చామండి. నారు కొనుక్కొచ్చుకున్నారు. మొదటి కాపీ. మొదటి కప్ కూడా ఇంకా పూర్తిగా తీసుకోవాలా? అసలు మొదటి కాపు కూడా మన పూత పడేటప్పుడు పింద పడేటప్పుడే పురుగు వచ్చి లేపేస్తుందండి. ఆ! ఈ వర్షాలు లేకపోవడం వల్లనే ఇలాంటి సమస్య అని చెప్పేసి చాలా మంది రైతులు వదిలేశారు. ఆ! వదిలేసి మందు కొట్టేసుకుని బేర్లు పెట్టుకుందామని ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ! నేను ఇంకా ఏదన్నా సెట్ అవుద్ది అని చెప్పేసి ఇంకా ప్రయత్నం చేస్తున్నాను సార్. ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. ఆ. అంటే ఇప్పుడు మొదటి కప్‌లో మీరు ఒక కింటా కూడా కొయ్యలేదా ఇంకా? అసలు లేదు. అసలు కొయ్యలేదు. పోయలేదు. ఎన్ని పుచ్చులు, మొత్తం అలా వచ్చేస్తున్నాయండి పుచ్చులు? అన్ని పుచ్చులే. ఆ! ఇద్దరు పనిమాల పుచ్చులే తీస్తున్నారా? అచ్చంగా పుచ్చులు తీసేసి పారేసేస్తున్నాం. అచ్చంగా పుచ్చులే తీస్తున్నారు. తీసి పారేసి ముందు కొడదామని ప్లాన్ చేస్తున్నాం సార్. ముందు కొడదామని. అన్ని పుచ్చులే. అన్ని పుచ్చులే. పుచ్చులోను కాండం తొలుచు పురుగులు ఆకులు ఆ! కోసేస్తున్నాం. కోసేస్తున్నారు. అంటే ఈ నెలలో వంకాయ పంట పండిద్దండి? పండుద్ది. అంటే మీ తోటి రైతులు ఎవరైనా సాగు చేస్తున్నారా? చేస్తున్నారు, అందరు చేస్తున్నారు, కానీ చాలా మందికి ఇదే సమస్య, అందరికి ఇదే సమస్య. అందరికి ఇదే సమస్య. అయితే చాలా మంది ఇక వేరే ఆప్షన్ చూసుకుని దీని మీద బేరదాడు పెట్టుకుంటున్నారు. ఆ! మేమను ఇంకా ప్రయత్నం చేస్తానే ఉన్నాం. మీరు ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ. మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు వంకాయ? 50 సెంట్లు అండి ఇది. అంటే ఒక అర ఎకరం. అరెకరం. ఇప్పుడు మీకున్న పరిష్కారం, మీకున్న ప్రాబ్లం అది క్లియర్ అయ్యిద్ది అనుకుంటున్నారా? లేదంటే ఎవరన్నా కొత్త వాళ్ళని, అనుభవం ఉన్న వాళ్ళని తెలియజేస్తే బాగుండు అనుకుంటున్నారా? అనుభవం ఉన్న వాళ్ళకి తెలియజేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. ఆ! అయితే చాలా మంది రైతులు ఏంటంటే ఈ సమస్య క్లియర్ అవ్వదు, హ్మ్. మనం ఇది ఇంకో ఆప్షన్కి వెళ్ళిపోవటమేను, హ్మ్. ఈ పంట దున్నేసుకుని ఇంకో పంట పెట్టుకుంటేను హ్మ్. అని కొంతమంది రైతులు ఆల్రెడీ ఇంకో పంటకి వెళ్ళిపోయారు. ఆహా! చాలా మంది రైతులు ఇంకో పంటకు కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు. ఆ! మేమన్నది ఇంకా ప్రయత్నం చేసి ఈ పుచ్చులును కాండం తొలుచు పురుగులన్నీ మొత్తం తీసేసి పారేసి మళ్ళీ ఏదన్నా ముందు కొడదామని ఆశతో ఉన్నాం. మీరు మొదటిసారి సాగు చేస్తున్నారు. మొదటి పంటలో ప్రాబ్లం వచ్చేసింది. మీకు పూత నిలబడుతుందండి అసలు? నిలబడతలా మామూలుగా అసలు పూత అయితే నిలబడుతుంది, కానీ అది పింద పడుతుంటే ఆ పిందలోనే నొక్కేస్తుంది పురుగు. పిందెలోనే ఉంటుంది. వస్తుంది. ఒకవేళ ఈ కాయలు కొంచెం పెరిగినా ప్రతి కాయకి పురుగే. ఒక కాయ తెగితే ప్రతి కాయకి పురుగే. ఆ! మళ్ళీ కాండం తోసి పురుగులను ఇవన్నీ ఉండి ఇక అవన్నీ కోసేసి పారేసి ముందు కొడతాము, ఏమన్నా ఉపయోగపడతామని చెప్పేసి లాస్ట్ ప్రయత్నం చేస్తాం సార్. ఆహా! అంటే ఇప్పుడు మొదటిసారి సాగు చేస్తున్నారు. మొదటిసారి దిగుబడికి వచ్చారు. మొదటిసారి సమస్యలు మొదలైపోయినాయి. అంటే ఎన్ని రోజుల వయసు ఉన్నప్పుడు మొక్కల నుంచి మొదలైనయండి ఈ సమస్యలు? గత 20 రోజులు సార్. అంటే ఒక 50 రోజుల వయసు ఉన్న మొక్కల దగ్గర నుంచి సమస్యలు మొదలైనయి. అంటే ఈ పంట తీసేస్తారా? లేదంటే ఉంచి ఇంకా దీన్ని చూస్తారండి? అయితే సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తామండి. ఆ! ఇక సాయంత్రం వలిగాలినప్పుడు అందరూ తోటి రైతులాగా తీసేసి ఏదన్నా బీరన్నా ఏమన్నా పెట్టుకుందామని అనుకుంటున్నాం. ప్రస్తుతానికి అయితే ప్రయత్నం చేస్తాము. ఎవరన్నా అనుభవం గల రైతులు మా కొంచెం మీ ఛానల్ ద్వారాగా ఏదైనా సొల్యూషన్ ఇస్తే అది తప్పకుండా చేస్తాం. అంటే ఈ పంట అంతా పోయినట్టేనండి? పోయినట్టే ఆల్రెడీ 50% డ్యామేజ్ అయిపోయింది. అయితే ఇంకా వస్తుందేమని చెప్పేసి ఈ పుచ్చిపోయిన కాయలు, ఈ యొక్క కాండం వంగిపోయిన ఆకులన్నీ పారేసేసి ముందు కొడితే మీదన్నా వస్తుందేమని చెప్పేసి ఆశ. అంటే ఇప్పుడు వరకు దీని మీద పెట్టుబడి కూడా రాలేదు ఇంకా? అసలు రాలేదు. స్టార్టింగ్ లోనే వచ్చేసినాయి. చూస్తున్నారండి, ఈ రైతు పొలంలో అయితే రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ తోటి రైతులు అయితే ఈ సమస్యల ద్వారా పంట కూడా తీసేశారు అని చెప్తున్నారు. ఈయనైతే కొంచెం దాన్ని సరి చేసుకొని పంటలు ఆక్కొద్దాం అనుకుంటున్నారు. కూరగాయలు పండించే రైతులు ఉంటే కనుక ఈయనకున్న ప్రాబ్లం సొల్యూషన్ తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రైతు యొక్క ఫోన్ నెంబర్ కూడా నేను ఇస్తాను. మీరు డైరెక్ట్గా కాల్ చేసి రైతుతో కూడా మాట్లాడచ్చండి. సో ఒకసారి మన అడ్రస్ చెప్పండి. పెదమద్దాలి, ఆమర్రు మండలం, కృష్ణా జిల్లా. సార్ మీ పేరేంటండి? సుబ్రహ్మణ్యేశ్వరరావు. అలానే ఇప్పుడు ఏమైనా సీనియర్ రైతులు ఇలా పాటించాలంటే మీరు పాటిస్తారా? పాటిస్తాను. ఎందుకంటే వంకాయ అంటే ప్రతి ఒక్క రైతు సంవత్సరం అంతా సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉండే రకం. మీరు నాటుకున్న మొదటి నుంచి ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. అవునండి?